నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ముంబాయి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ మార్చి 2008లో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తూర్పు తెల్లవారుతున్న వేళ నెమ్మదిగా బస్సు దిగాను. అడిగినట్లుగానే ఆ బ్రిడ్జి దాటగానే బస్సు ఆపాడు డ్రైవర్. ముంబై రావటము, ఇక్కడ దిగటం ఇదేమీ కొత్త కాదు నాకు. ఎన్నిసార్లు ఎన్నెన్ని పనులతోనో ఆ తెల్లవారే వేళకే ఆ జంక్షన్ మెళుకు తెచ్చుకుని కళకళలాడుతూ ఉంటుంది. పాల వ్యాన్లు పరుగులు తీస్తూ ఉంటాయి. ఫుట్పాత్ల మీద పేపర్ బాయ్స్ అన్ని రకాల దినపత్రికలను కట్టలు విప్పి పంచుకుంటూ ఉంటారు. ఇరానీ రెస్టారెంట్లో నుంచి కప్పుల గలగలలు, పాన్ షాపులు కూడా వ్యాపారానికి శ్రీకారం చుడుతూ ఉంటాయి. రోడ్ల పక్కన తోపుడు బళ్ల మీద ఇడ్లీ, వడ, దోశలు అమ్మేవాళ్ళు వేడివేడి పులిహోరలు తయారు చేస్తూ ఉంటారు. ఇంత ఉదయాన్నే ఫుట్పాత్లపై జనం పరుగులు పెడుతూ ఉంటారు. ఇది ఈ ఒక్క జంక్షన్ దృశ్యమే కాదు, బహుశా ముంబై లాంటి అన్ని మహానగరాల్లోని ముఖ్య కూడళ్లలోనూ ఇదే హడావుడి ఉండొచ్చు. అయితే ఈరోజు నేను బస్సు దిగి ఫుట్పాత్ మీదకి అడుగు వేసేసరికి ఎదిరిన దృశ్యం వేరు. కళ్ళకడలాడాల్సిన నగరం వెలవెలబోతోంది. సగం షాపులు తెరుచుకొనే లేదు. ఇరానీ రెస్టారెంట్లో ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. ఫుట్పాత్ల మీద జనసందోహం లేదు. అయితే ఇది నేను ఊహించనిది కాదు. భారంగా నిట్టూర్చి బ్రిడ్జ్ పక్క సందులకు నడిచాను. కౌశిక్ లాడ్జి నా బోటి మధ్యతరగతి ఉద్యోగులకు ఒక వరం. హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అన్న మాటకు నిలువెత్తు నిజరూపం. లాడ్జిలోకి అడుగు పెడుతూనే అయ్యర్ పలకరింపు కన్న తండ్రో అన్నగారో పలకరించిన అనుభూతినిస్తుంది. ఆ లాడ్జి గదికి తీసుకునే అద్దె ఉచితంగా ఉండమంటే అభిమానపడతామని తృణమో పణమో లాంఛనప్రాయంగా తీసుకుంటున్నంత తక్కువగా ఉంటుంది. ముంబై కొత్తగా వెళ్లిన వాళ్ళకి అవసరమైన సలహాలు, బస్సు నెంబర్లు, లోకల్ ట్రైన్ రూట్ వివరాలు అన్నీ వివరంగా చెప్పి మరీ పంపుతుంటాడు. అయితే ఆ లాడ్జిలో గది దొరకాలంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రశ్నల వర్షం కురిపించి శల్య పరీక్ష చేసి రిఫరెన్సులు తెలుసుకుని తనకు గట్టి నమ్మకం కుదిరిన వాళ్ళకే ప్రవేశం ఇస్తాడు. అలాంటి అయ్యరు ఈ ఉదయం నన్ను చూడగానే ఆందోళనగా మొహం పెట్టాడు. ఏం సార్ చెప్పకుండా వచ్చేశారు అన్నాడు. సాధారణంగా ఒకరోజు ముందే ఫోన్ చేసి రూమ్ కావాలని చెప్పడం అక్కడి ఆనవాయితీ. లేదంటే గది ఖాళీ ఉండకపోతే అతని పూజీ కాదు. అవును సార్, అర్జెంటు పని చెప్పాను. పరిస్థితి ఇంకా చక్కబడలేదు సార్, మీరు టీవీలో చూస్తూనే ఉంటారు కదా. అర్ధోక్తిలోనే ఆగాడు అయ్యర్, ఇంకా వివరించడం అనవసరం అన్నట్లుగా. అవును గాని తప్పనిసరి పరిస్థితి. మార్చి నెలాఖరులోగా వెళ్లాల్సిన మెషినరీ ఇంకా తయారీలోనే ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్కి ఆర్గాన్ గ్యాస్ రాలేదు. ఉన్న సిలిండర్లన్నీ 2 రోజుల క్రితమే ఖాళీ అయిపోయాయి. 10 సిలిండర్లు పంపమని 10 రోజుల క్రితమే ఫోన్ చేశాను. 2-3 రోజుల్లో పంపుతామన్నారు. ఈలోగా ఇదిగో ఈ అల్లర్లు. మొన్న ఫోన్ చేస్తే కష్టం మీద దొరికారు. సిలిండర్లు కావాలంటే స్వయంగా వచ్చి తీసుకువెళ్లాల్సిందే, ట్రాన్స్పోర్ట్లో పంపటం కుదరదన్నారు. అవతల ఫ్యాక్టరీలో మా జీఎం కత్తులు నూరుతున్నాడు. ఆర్గాన్ లేకపోతే పని జరగదు, మిషన్లు పూర్తి కావు. ఓవైపు కస్టమర్ల ఒత్తిడి, మరొక వైపు పెనుభూతంలా మీద పడుతున్న మార్చి 31. టార్గెట్స్ పూర్తి కాకపోతే ఓటమిని అంగీకరించినట్టేగా అన్నాను. నవ్వాడు అయ్యర్. హెచ్ఎంటీ లాంటి గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తూ కూడా మీరు ఇలా ఫీల్ అవ్వటం, రిస్క్ తీసుకుని ఈ టైంలో ముంబై రావటం అన్నాడు. అయ్యర్ మాటల్ని తీవ్రంగా కట్ చేశాను. అలా అనకండి అయ్యర్, మాది ప్రభుత్వ సంస్థ కాబట్టి అక్కడి ఉద్యోగులు బాధ్యతలు మోయరన్న అభిప్రాయం కనీసం మీలాంటి వాళ్ళకైనా ఉండకూడదు. ఒకప్పుడు కిరీటంలో కలికితోరాయిగా అభివర్ణించబడ్డ సంస్థ ఇవాళ ఆయిల్ కంపెనీల మాయాజాలం వలన కనీసం రత్నాల లిస్టులో కూడా చేరలేకపోవచ్చు. అనేక రకాల కారణాల వల్ల లాభాల బాటలో వెనుకంజ వేసి ఉండొచ్చు. కానీ మా ప్రొడక్ట్స్ ఈనాటికి నాణ్యతకు పెట్టిన పేరు. ఏ ప్రైవేటు కంపెనీకి తీసుకొని కమిట్మెంట్, క్వాలిటీ అవేర్నెస్ ఉండబట్టే ఇంత వృద్ధి చెందింది మా కంపెనీ. అంచేత అలాంటి కంపెనీలో పనిచేయటానికి ఏ రిస్కు అడ్డురాదు మాకు అన్నాను ఆవేశంగా. ఒక్క క్షణం ఆగి సిగ్గుపడ్డాను. ఇప్పుడు ఈ లెక్చర్ దంచడం అవసరమా? సారీ సార్, మీరేదో ఒక్క మాట అంటే నేను అనవసరంగా ఆవేశపడ్డాను అన్నాను. అయ్యర్లో అదే చిరునవ్వు. మీ కమిట్మెంట్ మీ చేత అలా మాట్లాడించింది. పర్లేదు కానీ ఇవాళ మీరు వీలైనంత వరకు బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళండి.
ఆటోలు ట్యాక్సీలు అవాయిడ్ చేయండి. ఇక్కడి అల్లర్లు ఇంకా సద్దుమణగలేదు అన్నాడు. మౌనంగా తలూపాను. రూమ్కి వెళ్ళి గబగబా పనులు పూర్తి చేసుకుని బయటపడ్డాను. ములుంది వెళ్ళాలి. నెమ్మదిగా నడుచుకుంటూ మాతుంగ స్టేషన్ చేరాను. దారంతటా నిశ్శబ్దం, భయం రేకెత్తించే వాతావరణం. ఇంతకన్నా ఎప్పటిలాగా మనిషిపై మనిషి పడుతూ తొడతొక్కిడిగా ఉండే వాతావరణమే బాగుండేదేమోననిపించింది. దాదాపు ఖాళీగా ఉన్న లోకల్లో ఎక్కి ములుందులో దిగాను. గ్యాస్ కంపెనీకి మరీ దగ్గరేం కాదు. నడవాలా ఆటోలోనా? టైం ఫ్యాక్టర్. తీరా అరగంట నడుచుకుంటూ వెళ్ళి సిలిండర్స్ అప్పటికే అయిపోయాయని తెలుసుకోవలసి వస్తే, అయినా 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టుగా ఉన్న ఆ నిడుపాటి రోడ్ల మీద నడవటము భయమే. రిస్క్. అయ్యర్ మాటలు గుర్తుకొచ్చాయి. ఓకే, అది రిస్కే అయితే తీసుకుందాము. కనపడ్డ ఆటోలో ఎక్కేశాను. అయినా మెయిన్ రోడ్డు మీదగా ప్రయాణం, సందులు గొంతులు లేవుగా అని ధైర్యం చెప్పుకున్నాను. 5 నిమిషాల్లో గ్యాస్ కంపెనీ ముందు దిగాను. టెన్షన్. సిలిండర్లు దొరుకుతాయా? రాత్రంతా ఇదే ఆలోచనలతో బస్సులో కూడా నిద్రలేదు. అప్పుడప్పుడు కన్ను మూతపడ్డా ఆ కలత నిద్రలో ఒకటే కలలు. లోపలికి వెళ్ళి గ్యాస్ కంపెనీ మేనేజర్ని కలిశాను. 10 సిలిండర్స్ పర్సనల్గా తీసుకువెళ్తాను, అర్జెంట్ చెప్పాను. చావుకు పెడితే లంకడానికి తేలుతుందన్న ధోరణిలో. అదే జరిగింది. అంత దూరం నుంచి వచ్చారు కనుక 5 సిలిండర్లు తీసుకువెళ్ళండి, అది మన ఫోన్లో చెప్పారు కనుక ఖండితంగా అన్నాడు. మారు మాట్లాడకుండా డబ్బు కట్టి స్టోర్స్ వైపు నడిచాను. దేవుడి దయ వల్ల సిలిండర్లు దొరికాయి. ఇదొక ఎత్తు. ఇప్పుడు వీటిని ట్రాన్స్పోర్ట్కు చేరవేయటం మరొక ఎత్తు. ముఖ్యమైన పని ఇదే. ఇక్కడి నుంచి మస్జిద్ దాకా వెళ్ళాలి. డైరెక్ట్ ట్రక్స్లో బుక్ చేయాలంటే ఏ ఠాణే నుంచో లేదా ఇటు అంధేరి నుంచో సాకీనాకా నుంచో బుక్ చేయొచ్చు. కానీ అలాగైతే 3 రోజులు పడుతుంది ఔరంగాబాద్ సిలిండర్లు చేరటానికి. కాలానికి ఎదురీదుతున్న ఈ సమయంలో మరొక 3 రోజుల ప్రొడక్షన్ చేయిజార్చుకోవటమా? నోనో, అంతకన్నా నేనే రిస్క్ తీసుకుని మస్జిద్ చేరుకోవడమే ధర్మం. 5 సిలిండర్లు సెక్యూరిటీ దాకా చేరవేయించి రోడ్డు మీదకొచ్చాను. అయోధ్యలో మసీదు కూలినందుకు ముంబైలో అల్లర్లు. సామరస్యంగా జీవిస్తున్న మనుషుల మధ్య మతాల గోడలు వేసి రాజకీయ నాయకులు రేపే విషాగ్నులు. లాభాల నాయకులకి, ప్రాణ మాన ధన నష్టాలు సామాన్య బడుగు జీవులకి. వాణిజ్య రాజధానిగా నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ముంబై నగరం అల్లర్లతో అతలాకుతలమై రోజుల తరబడి చచ్చుపడిపోయింది. అల్లర్లు అదుపులోకి వచ్చినా ఇంకా అగ్నులు చల్లారలేదు. చెదురు మదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే నిప్పును కప్పిన నివురు వేడిని బయటికి తెలియనివ్వటం లేదు. 10 నిమిషాలు నిలబడ్డా ఒక్క ట్యాక్సీ కూడా కనబడలేదు. 5 సిలిండర్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చేరటానికి మరొక దారి లేదు. మరి కాసేపటికి ఓ ట్యాక్సీ కనపడింది. దగ్గరగా వచ్చి ఆగిన ట్యాక్సీ డ్రైవర్కు చెప్పాను వెళ్ళవలసిన అడ్రస్సు, తీసుకువెళ్ళవలసిన లోడు. 1/2 నిమిషం ఆలోచించి అన్నాడు అతను. మస్జిద్ ఏరియా, నై సాబ్ నై ఆతే అంటూనే ట్యాక్సీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. భెండీ బజార్, మహమ్మద్ అలీ రోడ్డు, మస్జిద్ అన్ని ఏరియాలు గత వారం రోజుల్లోనూ విపరీతమైన హింసాగ్ని జ్వాలల్లో మండిపోయినవే. ఇంకా పూర్తిగా శాంతి నెలకొన్న దాఖలాలు లేవు. మరి ట్యాక్సీ వాళ్ళు రాననటంలో ఆశ్చర్యం లేదు. అర్థం కానిదల్లా ఒకటే, ఈ ట్యాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నప్పుడే అతని సీటు ముందున్న ఫోటోలు చూసిన నాకు ఆ ట్యాక్సీ ముస్లిందని అర్థమైంది. మరి అతనికి కూడా ముస్లిం ఏరియాలకు వెళ్ళటం భయమా? మరొక 15 గంట సేపు గడియారం చూసుకుంటూ గడిపాను. 2-3 ట్యాక్సీలు వచ్చినా ఆగక, ఆగినా బేరం ఇష్టం లేక వెళ్ళిపోయాయి. ఏం చేయనిప్పుడు? ఏ ట్యాక్సీ దొరక్కపోతే ఈ సిలిండర్లు వేసుకుని నేను ఇక్కడి నుండి ఎలా కదలను? కదలక ఏం చేయను? కొత్త టెన్షన్. చివరికి నా టెన్షన్ని అంతం చేస్తూ ఓ ట్యాక్సీ అతను రావటానికి అంగీకరించాడు. డాష్ బోర్డు మీద వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అభయమిస్తూ కనిపించారు. 3 సిలిండర్లు టాప్ మీదకి, 2 సిలిండర్లు డిక్కీలోనూ సర్ది ముందు సీట్లో ఎక్కి కూర్చున్నాను. నిర్మానుష్యమైన వీధుల గుండా పరిగెడుతోంది ట్యాక్సీ. గమ్యానికి దగ్గరవుతున్న కొద్దీ మనసులో ఉద్ధృతమైన ఆందోళనతో ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. ఘనీభవించిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ డ్రైవర్ మాట్లాడాడు. వారం రోజులుగా ఆదాయం పూర్తిగా పడిపోయింది సాబ్. గడ్డుగా తయారైంది పరిస్థితి. అద్దె మాత్రం లెక్క ప్రకారం కట్టాలి, లేకపోతే ఊరుకోడు ట్యాక్సీ ఓనర్ అన్నాడు. నాకు ఏదీ మాట్లాడాలనిపించలేదు. మనసంతా ఒత్తిడి. పైగా డ్రైవర్ ఎటువంటి వాడో తెలీదు.
ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడితే ఎటు దారి తీస్తుందో మౌనంగా తాలూపుతూ ఊరుకున్నాను. టాక్సీ మహమ్మద్ అలీ రోడ్లోకి ప్రవేశిస్తూ ఉండగా గుండెల్లో విపరీతమైన అలజడి. టైం 12 గంటలు దాటింది. నమాజ్ కోసం ముస్లింలు గుంపులుగా మసీదుల వైపు నడుస్తున్నారు. నా కళ్ల ముందు గత వారం రోజులుగా టీవీలో చూసిన భయానక హింసాత్మక దృశ్యాలు. ఎటువైపు నుంచి సడన్గా ఏ గొడవ మొదలవుతుందో, ఎక్కడి నుంచి ఏ కాల్పులు వినవస్తాయో, ఎంత హఠాత్తుగా ఏ బాంబులు పేరతాయో. పర్వాలేదు కదా, నా కోసం నువ్వు కూడా, డ్రైవర్తో అప్రయత్నంగా అన్నాను. అంతకన్నా గొంతు పేగల్లేదు. డ్రైవర్ కను చివర్ల నుంచి నన్ను చూసి చిన్నగా నవ్వాడు. ఏం పర్వాలేదు సాబ్, కడుపు కోసం తప్పదు అన్నాడు. అది కాదు, పూర్తిగా ముస్లిం ఏరియా. ముస్లింలైనా హిందువులైనా మనలాంటి మామూలు మనుషుల్లో ఏ ద్వేషాలు ఉండవు సాబ్. ఈ ద్వేషాలు దోపిడీలు అన్నీ సంఘ విద్రోహ స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం కల్పించి జరిపించేవే. మన దేశంలోని హిందూ ముస్లింల మధ్యనైనా, మన దేశం పాకిస్తాన్ మధ్య ప్రజల్లోనైనా పరస్పర విద్వేషాలు ఎప్పుడూ ఉండవు సాబ్. ఈ ద్వేషాగ్నుల్ని రగిలించేదెవరో అందరికీ తెలుసు. అవి రోజుల తరబడి ఆరకుండా పెంచి పోషించేది ఆ విద్రోహులే. అందుకే అవి ఆరిన మరుక్షణం జనజీవనం సామాన్యమైపోతుంది. ఒక్క విషయం ఆలోచించండి సాబ్. నా మాట నిజం కాకపోతే ఇవాళ కత్తులతో నరుక్కుని పిస్తోళ్లు పేల్చుకున్న వాళ్లే గొడవలు అణిగిన మర్నాడే భాయి భాయి అంటూ భుజాలు రాసుకుంటూ తీరగలరా? దీన్ని బట్టి అర్థం కావటం లేదా? నిన్న కత్తులు ఝుళిపించిన వాళ్ళు, బాంబులు విసిరిన వాళ్ళు, పిస్తోళ్లు పేల్చిన వాళ్ళు విద్రోహ శక్తుల తొత్తులు, కిరాయి గుండాలు అని. అక్రమ లాభాల కోసం, అధికారాల కోసం జనజీవితాలనే బలుగునే ఈ సంఘ విద్రోహుల ఆటలు అరికట్టిన మరుక్షణం సమాజంలో తాత్కాలికంగానైనా సామాన్య పరిస్థితులు తిరిగి రావటం మనం చూస్తూనే ఉన్నాం కదా సాబ్ అన్నాడు. అన్నీ తెలిసిన విషయాలే అయినా అతని విశ్లేషణతో మరొకసారి తేటతెల్లమైనట్లుగా కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి నాకు ఆ మాటలు. టాక్సీ మలుపు తిరిగి ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చేరింది. ఓ పావుగంట ఆగుతావా? లోడ్ బుక్ చేయగానే వీటి స్టేషన్ దగ్గర దింపేద్దు గాని అడిగాను. అలాగే అన్నాడతను. ట్రాన్స్పోర్ట్ కంపెనీ మనిషి భాష బాగా పరిచయస్తుడే. రండి సాబ్, చాలా హడావుడి సమయంలో వచ్చారే, ఆహ్వానం పలికాడు. ఛాయ్ కూడా ఇప్పించే పరిస్థితి లేదు సాబ్ అన్నాడు. పర్లేదు భాయ్, ఈ సిలిండర్స్ బుక్ చేయించి వెళ్ళిపోతాను అన్నాను. 10 నిమిషాల్లో పని పూర్తి చేసి రిసీట్ ఇచ్చేశాడు. ఇప్పుడే ట్రక్లోకి లోడ్ చేయిస్తాను, రేపు ఉదయానికల్లా డెలివరీ అయిపోతాయి చెప్పాడు. అవును, ఎలా వచ్చారు? ఈ రోడ్డు మీద ఇప్పుడు మీకు ట్యాక్సీ కూడా దొరకదు. ఎవరన్నా ఇచ్చి పంపాలా స్టేషన్ దాకా అడిగాడు. అక్కర్లేదు బాషాభాయ్, నేను వచ్చిన ట్యాక్సీ వెయిటింగ్లోనే ఉంది అన్నాను. జాగ్రత్తగా వెళ్ళండి సాబ్. తలూపి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేస్తూ ఉంటే డ్రైవర్ మాటలే గుర్తుకొచ్చాయి. అతను ముస్లిం, నేను హిందువుని, అయినా భాయి భాయిలమే. బయటకు వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాను. 10 నిమిషాల్లో వీటి స్టేషన్ చేరుకున్నాము. ఫైల్లో నుంచి ట్యాక్సీ ఓచర్ తీసి ఫేర్తో పాటు డ్రైవర్ చేతికి అందిస్తూ సంతకం చేస్తావా అన్నాను. శుక్రియా సాబ్ అంటూ ఓచర్ మీద సంతకం చేసి ఇచ్చాడు అతను. ట్యాక్సీ కనుమరుగయ్యేదాకా చూస్తూ నిల్చుండిపోయాను. సింహాల గుహలో నుంచి క్షేమంగా బయటపడ్డట్టు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి వచ్చినట్లు ఎన్నో రకాల ఫీలింగ్స్. నెత్తిమించి పెద్ద బరువు దిగిపోయిన అనుభూతి. తృప్తిగా నిట్టూర్చి స్టేషన్లోకి నడిచాను. ఓచర్ ఫైల్లో పెట్టుకోబోతూ యథాలాపంగా సంతకాన్ని చూశాను. గుండెలు ఒక్కసారిగా ఆగినట్లయింది. అబ్దుల్ ఖాదిర్ అని ఉంది సంతకం. అంటే ఇన్ని కిలోమీటర్లు నన్ను క్షేమంగా తిప్పి ధైర్యం చెప్పి పని పూర్తి చేసిన ఆ మనిషి ముస్లిం. ఆ విషయం ముందే తెలుసుంటే అతని ట్యాక్సీలో రావటానికైనా నేను సిద్ధపడేవాణ్ణా? ఆ ఆలోచన నన్ను ఇప్పుడు సిగ్గుపడేలా చేస్తోంది. హిందూ ముస్లింల మధ్య ఆగర్భ వైరం ఉంటుందని చేస్తున్న ప్రచారం ఎంతటి అభూత కల్పనో మరొకసారి అర్థమైంది నాకు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.